ఆయనతోటి అత్యంత సన్నిహితంగా ఉండి పనిచేయడం జరిగింది. ఆ కాలంలో ఆయనకున్నటువంటి అనేక గొప్ప లక్షణాలని దగ్గరుండి చూడటం జరిగింది. అదే రకంగా ఇక్కడ వేదిక మీద చాలామందికి కూడా ఆయనతోటి వ్యక్తిగతంగా మన పార్టీలో కానీ బయట కానీ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులతోటి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నప్పటికి కూడా అనేక మంది ఎంపీలతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన మొన్న చనిపోయిన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిని నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభకి విచ్చేసిన పెద్దలు సిఎంఏ బేబీ గారికి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బివి రాఘవులు పొలిట్ బ్యూరో సభ్యులు గారికి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సికే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు, ఎంఏ గఫూర్ సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు, పెద్దలు వడ్డే శోభనాద్రేశ్వరరావు మాజీ మంత్రులు, శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరామ్ రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి దేశంలో తాడిత పీడిత వర్గాల కోసం అహర్నిశలు చిత్తశుద్ధితో పోరాటాలు చేసిన వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనం చేస్తాను. వారితో మాకు ఎటువంటి అనుబంధం లేదు. కేవలం వారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి పార్లమెంట్లో వారి పని గురించి తప్పితే వారితో పర్సనల్గా నాకైతే ఎటువంటి సంబంధాలు లేవు. కానీ ఆయన మన తెలుగువాడిగా ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. మరి జేఎన్యూలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా గెలిచి ఆ యూనివర్సిటీలో కమ్యూనిజాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల కోసం కూడా ఆయన పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అత్యవసర ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు, ధైర్యశాలి, మగాడు మన తెలుగువాడు అవటం మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆత్మ బంధువుగానే ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రాలకి, అంటే దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం